ఫ్రెండ్స్, నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరు మాస్క్ మ్యాన్ ఎక్స్పోజ్ చేసినా చేయకపోయినా తనూజ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పోజ్ చేసింది. తను చేస్తున్న గేమ్, తను ఆడుతున్న గేమ్, ఈవెన్ తనూజనే కాదు రిత్తు కూడా సూపర్ గా చేసింది అనమాట. అసలు ఏం చేసింది, ఎలా చేశారు అనేది ఒక్కసారి తెలుసుకుందాం. మీరు గనక లైవ్ ఫాలో అయినట్టయితే మాస్క్ మ్యాన్ ఎంత డ్రామాలు ఆడాడంటే, ఫస్ట్ పాయింట్ ఏమన్నాడంటే ఆయన, నన్ను ఎవ్వరు కూడా కనీసం నువ్వు తిన్నావా అని కూడా అడగటం లేదు, నాకు అసలు మినిమం హాస్పిటాలిటీ లేదు అని చెప్పేసి భరణి గారితోనూ సంజనతోనూ మాట్లాడారు. ఎప్పుడు ఇదంతా అంటే సంజన గారు కెప్టెన్ అయిన మొదటి రోజున. అయితే అలా మాట్లాడిన తర్వాత అప్పుడు భరణి ఏమన్నాడంటే, సార్ మీకు నేను ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా చేసి పెడతానండి, ప్లీజ్ మీరు అలా అనొద్దు, మీకు ఏదో ఒకటి నేను ఫుడ్ పెడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవునా? అయిపోయింది. నెక్స్ట్ నిన్న తనూజ ఎక్స్పోజ్ చేసింది మన ఈ మాస్క్ మ్యాన్ ని, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పోజింగ్ అనమాట. ఏంటంటే ఆయనకు ఆకలి, ఆయన ఏంటంటే డైటింగ్ చేసేసి ఓ వెయిట్ లాస్ అయిపోతాం అనుకుంటున్నాడు. అందుకని ఆయనకి ఏంటంటే ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఈ బిగ్ బాస్ కి వచ్చి ఆయన నెరవేర్చుకుంటున్నాడు. అయితే బిగ్ బాస్ లో 1 మీల్ డే తింటున్నాడు ఆయన. ఓకే. సో అలా తింటున్నప్పుడు ఆయనకి భోజనం ఎక్కడ తేడా వచ్చింది? ఇప్పుడు 14 మంది ఉంటాము, ఒక్కొక్కళ్ళ వంట స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నాకు నా ఇంటి భోజనం నచ్చుతుంది, అలా అని వేరే వాళ్ళ ఇంటి భోజనం నాకు నచ్చలేదు అనుకోండి, వాళ్ళు సరిగ్గా వండటం లేదని కాదు, నాకు ఆ ఫుడ్ అలవాటు లేదని. అయితే ఒకరోజు ఈయన ఏమంటున్నాడు, మాస్క్ మ్యాన్ ఎంతసేపటికి తనూజాకి అస్సలు అంటే అస్సలు హాస్పిటాలిటీ లేదు, అన్నపూర్ణగా వడ్డించే ఇది లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఒక 1 వీక్ రివైండ్ చేస్తే ఈ శ్రీజ అనే ఈ అమ్మాయి, అసలు ఈ శ్రీజ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది నాకైతే. అంత వర్స్ట్ కామనర్ అనమాట. ఇంతకన్నా వర్స్ట్ కామనర్ నేను అసలు చూడలేదు. మీరు దయచేసి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. లాస్ట్ వీక్ శ్రీజ ఏమని నామినేట్ చేసిందంటే, మీరు వంట చేసే పద్ధతి బాగుంది కానీ వడ్డించే విధానం బాగాలేదు, మీరు ఊరికే ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు అని చెప్పేసి చెప్పింది. ఓకే, అది ఎవరి నామినేషన్ పాయింట్? శ్రీజ నామినేషన్ పాయింట్. అయితే ఆ రోజు ఏమైందంటే మనీషు, ప్రియా, అలాగే ఆ రోజు డిమాన్ పవన్ కూడా తనుజాతో మాట్లాడాడు. ఓకే. డిమాన్ పవన్ ఏమన్నాడంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఏం చెప్పాడంటే, ఏవండి బిగ్ బాస్ మీ దగ్గర నుంచి మమ్మల్ని చేపించుకోమన్నారు, ఇష్టమేను చేపించుకోమన్నారు, మీరు చేయలేదు అన్నప్పుడు మేము అడిగితే తప్ప అని చెప్పి క్లియర్ గా అడిగాడు. అలాగే మనీష్ అడిగాడు, అలాగే ప్రియ అడిగింది. కానీ ఎవరితోనూ కూడా గొడవ పెట్టుకొని ఆ తనుజ అక్కడ మాస్క్ మ్యాన్ అన్న మాటలకి తను ఫీల్ అయ్యింది. ఎందుకని చెప్పండి? అంటే మనం మామూలుగా ఏదైనా బిగ్ బాస్ లో గొడవలు జరుగుతాయి, బిగ్ బాస్ లో వాదనలు జరుగుతాయి, కానీ క్యారెక్టర్ మీద కానీ వాళ్ళ బిహేవియర్ గురించి కానీ చెప్తే చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నా వాయిస్ పెద్దది, ఓకే, నీ వాయిస్ పెద్దది, నీ వాయిస్ వింటే నాకు చిరాకేస్తుంది అంటే నేను ఫీల్ అవుతా. మీరు దయచేసి నా దగ్గర వాయిస్ పెంచి మాట్లాడితే నాకు గొడవలా ఉందండి అని చెప్పటం వేరు, వేరే రకంగా చెప్పటం వేరు. సో ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏం చేశాడంటే, మీకు అసలు వడ్డించే క్యారెక్టరే లేదు, మీకు ఒక అన్నపూర్ణ తత్వం లక్షణం లేదు అని చెప్పేసి చాలా మాట్లాడినాడు. ఆ రోజు నుంచి తనుజాకి మాస్క్ మ్యాన్ కి మధ్య మాటలు. మీరు అనుకోవచ్చు తనుజ అని అన్నందుకు ఆమె చిన్న విషయానికి కూడా ట్రిగ్గర్ అయిపోతుందని మీరు అనుకోవచ్చు. కానీ ఆ రోజు నామినేషన్ లో శ్రీజ, ఓకే, డిమాన్ పవన్, అలాగే మన మనీష్, ప్రియ, ఈ నలుగురు తనుజ తప్పన్నారు. కానీ వాళ్ళెవ్వరి మాటలకి తను హర్ట్ అవ్వలా. నేను చేశానని చెప్పింది, చక్కగా డిఫెండ్ చేసుకుంది, నామినేషన్స్ అయిపోయాయి. కానీ మాస్క్ మ్యాన్ అన్న మాటలకు మాత్రం తను ఫీల్ అయింది. కానీ నిన్నటి నామినేషన్స్ లో మాస్క్ మ్యాన్ ఒరిజినాలిటీ బయటపడి ఏంటంటే, ఒక రోజు వంట చేస్తున్నప్పుడు, బిర్యానీ చేస్తున్నప్పుడు ఈయన వచ్చాడంట. ఈయన వచ్చి నాకు ఆకలేస్తుంది బాగా అంటే, అయ్యో ఆకలేస్తుందండి, అయిపోయింది, వేడివేడిగా ఉంది, మీరు తినేసేసేయండి అని చెప్పేసి తనుజ అందంట. తనుజ అంటే అందరూ తిన్నారా అని అడిగితే ఎవరు తినలేదు, కానీ మీకు ఆకలేస్తుంది కదా, ఎవరిది వాళ్ళదే, మీకు ఆకలేస్తే మీరు తినేయడమే అంటే, ఆహాహా అలా ఉండదు, అందరూ తినేటప్పుడే నేను తినాలి, నేను అలాంటి వాడిని కాదు, మీరు నన్ను అలాంటి వాళ్ళు అనుకుంటున్నారేమో, తిండి కోసం తిండిపోతారు అనుకుంటున్నారేమో అని చెప్పేసి ఇక తనుజ మీద రివర్స్ మాట్లాడటం మొదలెట్టాడు. అప్పటికి తనూజాని తను తిట్టడం జరిగింది. తనూజాకిను మాస్క్ మ్యాన్ కి మధ్య మాటలు లేకుండా లేవు. అయినప్పటికీ కూడా మాస్క్ మ్యాన్ ఆకలిని గుర్తించి తనూజ తను పెడదాం అనుకుంది. కానీ తను మాస్క్ మ్యాన్ వినలేదన్నమాట. అయిపోయింది ఆ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి వీకెండ్ ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా నాగ్ సార్ చెప్పారు,
బంగాళదుంప వేపుడు ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదని. ఈయన భరణి గారిని, ఇమాన్యుల్ని ఆడవాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పేసి ఒక రకంగా ఆడంగులు అన్నట్టుగా, అంటే దమ్ము లేదు అన్నట్టుగా ఒక రకంగా అసలు అది మనం చెప్పడానికి కూడా వీలు కానంతగా కామెంట్స్ చేయడం జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సెకండ్ పాయింట్, ఈయన కూడా కెప్టెన్ దగ్గర నుంచి కూల్ డ్రింక్ దొంగతనం చేశాడు, అది ఎక్స్ప్లెనేషన్ లేదు. ఏమైనా అంటే సంజన గారు ఎగ్గు దొంగతనం చేశారు, నేను కూల్ డ్రింక్ దొంగతనం చేస్తే తప్పేంటి అంటున్నారు. అయిపోయిందా? థర్డ్ పాయింట్ ఏంటంటే రెడ్ రోజ్. ఇమాన్యుల్ గుండంగులు అన్నందుకు ఈయన సీరియస్ అయిపోయారు. మరి ఇది రెడ్ రోజ్ అన్నప్పుడు ఇంకేది ఏంటి? ఈ పక్క వాళ్ళు అనేసి సారీ చెప్తే మాస్క్ మ్యాన్ ఒప్పుకోరు, కానీ ఈయన మాత్రం తప్పుల మీద తప్పులు చేసేసి ఈయన సారీ చెప్పంగానే అబ్బో మాస్క్ మ్యాన్ ఎంత గొప్ప అయినా అని చెప్పేసి వచ్చేసి మనం ఫ్రెండ్షిప్ చేసేయాలి. అయితే తనుజ మాత్రం నిన్న సూపర్ పాయింట్స్ తీసింది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా మాట్లాడిందంటే అంత బాగా మాట్లాడింది. తన పాయింట్స్ నిజంగా హైలైట్ అనే అనుకోవచ్చు. తనుజ తర్వాత మన ఈ ఉంది కదా రితు చౌదరి కూడా అసలు మాస్క్ అన్ని దులిపేసింది. అయితే ఎంతలాగా మాట్లాడిందంటే రితు చౌదరి, మీరు మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు ఎన్నో విషయాలు చూసి వచ్చారంటున్నారు, కానీ మీరు ఏం చేశారు? మీరు గివప్ ఇచ్చేసారు. ఫుడ్ తినకుండా గేమ్స్ ఆడకుండా నీరసంతో పడిపోతే అది బిగ్ బాస్ గేమ్ కాదు. అయినా మీరు గివప్ ఇచ్చేసారంటే మీరు నామినేట్ చేస్తానంటే దానికి కూడా రితు మీద నానా రకాలుగా అరిచేసాడు అనమాట ఈ మాస్క్ మ్యాన్. అయితే ఇంకా పాపం రితు ఫైట్ చేసి 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 ఇంకా ఒక స్టేజ్లో ఏడుపు వచ్చేసి ఇంకా ఆమె ఏడ్చేసింది అనమాట. ఏడ్చేసి మీరు నా గురించి మాట్లాడకండి అని చెప్పేసి తను చెప్పింది. ఓకే, అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. వీకెండ్ ఎపిసోడ్లో రితునే మాస్క్ మ్యాన్ని సపోర్ట్ చేసింది. సార్ ఆయన ఇంటెన్షన్ అది కాదు సార్. ఫస్ట్ పాయింట్, అంత ఫస్ట్ వీక్లోనే హోస్ట్ ముందు అందరు చూస్తుండగా తను అలాగా తన అభిప్రాయాన్ని అంత ఫేర్గా చెప్పడం చాలా మంచి విషయం. అంతేకాదు, తినకుండా తాగకుండా మనిషి చచ్చిపోతే రేపొద్దున ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ బిగ్ బాస్ని అంటారు కదా. మరి అలాంటప్పుడు ఎలిమినేట్ అయిపోవాలి, అసలు రెడ్ కార్డ్ ఇచ్చి తీసేయాలి మాస్క్ మ్యాన్ని. ఎందుకంటే ఫుడ్ తినాలి. ఒక బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు తను తినాలనుకున్న ఫుడ్ని తినాలి, మినిమం తినాలి. నేను డైటింగ్ చేస్తా, నేను వెయిట్ లాస్ అవుతా, ఇలాంటివన్నీ బిగ్ బాస్ ఏమీ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కాదండి. అదొక ఎమోషనల్ గేమ్ షో. అక్కడికి వచ్చి నేను వెయిట్ లాస్ అవుతాను అంటే అవ్వు, కానీ పక్క వాళ్ళ మీద నిందలేకు. తిను ఏమంటున్నాడు? తిన వెయిట్ లాస్ జర్నీ తిని చేసుకోకుండా తనూజ నాకు సరిగ్గా హాస్పిటాలిటీ ఇవ్వకపోవటం వల్లే నేను మధ్యాహ్నం తినేదే ఒక్క ముద్ద అంటున్నాడు. ఎవరు తినొద్దన్నారు? పొద్దున్న టిఫిన్ తిను, మధ్యాహ్నం లంచ్ తిను, నైట్ బిగ్ బాస్ పంపించిన ఫుడ్ తిను, లేకపోతే ఎవరైనా పంపించిన ఫుడ్ తిను. అక్కడ నువ్వు ఫుడ్ తినకుండా తనూజ పెట్టకపోవటం వల్లే మీరందరూ మొహాలు చూడటం నాకు ఇష్టం లేకే నేను ఇక్కడ ఉంటున్నానన్నా ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఏంటంటే ఆయన పన్ను ఆయన హాయిగా చేసేసుకుని ఆయన వెయిట్ లాస్ ఆయన అయిపోతూ పక్క వాళ్ళ మీద నిందలేసేస్తున్నారు అనమాట. అంటే ఒకటే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా. సో తనూజ అదంతా ఎక్స్పోజ్ చేసింది. నేను మిమ్మల్ని చాలా హాస్పిటాలిటీగా చూసుకున్నాను, కానీ మీరే నన్ను రివర్స్ చేశారంటే అవునని ఒప్పుకున్నాడు. ఇది ఇంతకన్నా ఏం చెప్పాలి? అటు రితుని, ఇటు తనూజాని, అటు భరణిని, ఇమాన్యుల్ని అందరినీ ఏడిపించి ఈయన ఏం బాగుపడ్డాడు? అప్పటికి రాము వచ్చి తినండి సార్, రాము వచ్చాడు, కళ్యాణ్ వచ్చాడు, శ్రీజ వచ్చింది. అంత డబ్బా రేకులు గొంతు వేసుకుని అరుస్తాను అని తనకు తానే చెప్పుకున్న శ్రీజ వచ్చి తినండి అన్నా కూడా తినట్లా. ఇంతకన్నా ఏం చెప్పాలి? సో ఇది డబల్ గేమ్. ఫ్లిప్పర్ ఎవరైనా ఉన్నారంటే అది మాస్క్ మ్యాన్.